హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అత్తమ్మ వాళ్ళు మైసూర్ నుంచి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కదండి. ఇదిగోండి, ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఏమేమి తీసుకొచ్చారు అనేది మీకు షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇవి ఆర్గానిక్ అనమాట, మెంతులు ఒకటి. అండ్ ఇవి సోప్స్ మైసూర్లో ఫేమస్ అంట. ఈ సోప్స్, ఈ చందనం సోప్స్ ఒకటి తీసుకొచ్చారు. అండ్ ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా అక్కడ స్వయంగా పండించి అక్కడ అమ్మే దగ్గర తీసుకున్నారు. ఈ స్పూన్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, చెక్కతో చేసినవి. అండ్ ముల్తాని మట్టి, ఇది కూడా మంచిగా ఒరిజినల్ అని అంట. ఇంకా ఇట్లాగా బిర్యానీ స్పైసెస్, ఇవి దాన్ని ఏమంటారో తెలియదు నాకు పేరు. ఇవి ఒకటి, అన్నీ కూడా 100 గ్రామ్స్లో తీసుకున్నారు. ఇవి ఇక్కడ దొరకవా అనుకుంటే దొరుకుతాయండి, కానీ అక్కడ డైరెక్ట్ ప్లాంట్స్ నుంచి తీసి అక్కడ అమ్ముతారు కదా, అవి తీసుకున్నారు. ఇది వచ్చేసి జింజర్ కాఫీ అంట. అక్కడ కాఫీ తోటలో ఇవి స్టాల్స్ అయితే ఉన్నాయంట. అండ్ ఇది వచ్చేసి టీ అనమాట, టీ పౌడర్. ఇది కూడా అక్కడ డైరెక్ట్గా తీసుకున్నదే, అంటే ప్లాంట్స్ నుంచి తీసుకొని తయారు చేసినది అనమాట. అండ్ ఇంక ఇవి వచ్చేసి వైట్ పెప్పర్. నేనైతే ఫస్ట్ టైం చూడటం వైట్ పెప్పర్. బ్లాక్ అయితే తెలుసు, మనం ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తాము అండ్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇవి చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ ఇవేంటో అనుకున్నాను, ఇవైతే ఇలాచీ అనమాట. అసలు ప్యూర్ ఒరిజినల్. మనకి అంత ఎట్లా మనకైతే గ్రీన్ షేడ్లో వచ్చేవి ఉంటాయి కదా, అవి ఉంటాయి. ఇవి వచ్చేసి కత్తేరా అంటారు కదా, అవి అనమాట. మనకి మంచి బాడీకి హీట్ ఉంటే కనుక ఇవి తింటే మంచిది హెల్త్కి. అండ్ ఇవి అయితే చాక్లెట్ మౌల్డ్స్ కూడా తీసుకొచ్చారు. కాంపౌండ్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ లాగా. అండ్ ఇంకొకటి వైట్ చాక్లెట్ కూడా తీసుకున్నారు. ఇంకా చాక్లెట్స్ ఇక్కడైతే ఇట్లా తీసుకొచ్చారు. దాన్ని మనం కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజు స్టోర్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి కాఫీ పౌడరే. కాఫీ పౌడర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయంట. మైగ్రేన్ కాఫీ ఉందంట, అండ్ జింజర్ కాఫీ అని ఇదొకటి. అండ్ ఒరిజినల్వే కాబట్టి టేస్ట్ కొంచెం మనకి కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మామయ్య తీసుకున్నారంట. 4 సింహాలది ఉంటుంది కదా మనకి స్టాచ్యూ, అది. దీని స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట. శాండిల్ స్మెల్లే, మరి అది శాండిలే అనుకుంటా, నాకు తెలిసి ఒరిజినల్. అండ్ ఇవి వచ్చేసి క్లిప్స్ తీసుకొచ్చారు. ఇవి చిన్నవి. ఆ సింబల్ ఉన్నది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది, స్టోన్ టైప్ లాగా. చూసారా షైనింగ్ ఎట్లా ఉందో. అండ్ బ్రాస్లెట్ ఒకటి తీసుకొచ్చారు నాకు. ఇది కూడా కొంచెం సిల్వర్ బేస్ అనమాట, సిల్వర్ కోటింగ్. ఇది ఇలా అంటే స్ట్రెచ్ అవుతుంది. అండ్ ఇంకా ఇక్కడ గరిటెలు ఒక 2 తీసుకున్నారు, వుడెన్వి. ఇవి కొంచెం క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే ఇది బెల్ల ఉంది కదా, కానీ ఇది బెల్ల అయితే కాదు. ఇదేంటంటే క్యాప్ అనమాట. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. క్యాప్ ఇదిగోండి, క్యాప్ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇది వచ్చి మనకి చేపలు ఉంటాయి కదా, వాటితో చేసిన వాటి మెటీరియల్తో చేసిన క్యాప్ అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, మావే తీసుకున్నారు. అండ్ ఇంకా ఇక్కడ ఇదివన్నీ చూపిస్తున్నారు. ఇది వచ్చేసి మైసూర్ పాక్.
అక్కడ ఫేమస్ స్వీట్స్ కూడా తీసుకున్నారు, ఒక 3 టైప్స్. మైసూర్ పాక్ అందరికీ తెలుసు కదా, అక్కడ ఫేమస్ అంట. స్పెషలిస్ట్ ఇన్ మైసూర్ పాక్ అని ఉంది చూడండి దాని మీద. అండ్ ఇవి వచ్చేసి డెకరేటివ్ పీసెస్ మా రాబిన్ తీసుకున్నాడు. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉంటాయో, చిన్న చిన్న డాల్స్ అన్నమాట. చాలా బాగున్నాయి కదా ఇవి కొంచెం వెయిట్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్న సైజ్ అయినా కానీ మంచి క్వాలిటీ ఉంది, బాగున్నాయి. ఇవి వచ్చి బాక్స్లో 4 వచ్చినాయి. ఇవి కాస్ట్ ఎంతో చెప్పారు, 400 ఎంతో చెప్పారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషల్గా క్యాండిల్స్ అనమాట. క్యాండిల్స్ మాకు ఫస్ట్ వీడియో కాల్లో చూపించారు, బాగున్నాయని చెప్పాము. ఇంకా అవి తీసుకొచ్చారు, మీకు చూపిస్తున్నా చూడండి. ఇవి మంచి స్మెల్ వస్తాయి అనమాట, సెంటెడ్ క్యాండిల్స్. నేను దీంట్లో ఒక్కటైతే తీసుకున్నాను, 2 క్యాండిల్స్ తీసుకొచ్చారు అత్తమ్మ. ఇంకా నాకు ఏది కావాలో తీసుకోమన్నారు. అయితే ఇక్కడ నేను ఏ కలర్ తీసుకున్నానో మీరు కామెంట్ చేయండి నాకు. లావెండర్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి ఉన్నాయి. ఈ రెండిట్లో నేను ఏది తీసుకొని ఉంటానో మీరు కామెంట్ చేయండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మనకేమో ఇట్లాగా డెకరేటివ్ క్యాండిల్స్ని వెలిగించాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా, సో అట్లా షో పీస్లో పెట్టుకోవడమే అవి. కానీ ఇవి ఏంటంటే వెలిగిస్తేనే మనకి ఆ స్మెల్ అనేది వస్తుంది బయటికి, అంటే రెగ్యులర్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇవి ఒక 2 మామూలుగా తీసుకున్నారు, బాగున్నాయని చెప్పి చిన్నగా క్యారీ చేయడానికి. ఇవి కూడా 100 రూపీస్ ఎంతో పడినాయి అన్నారు. ఇదిగోండి చిన్న డాల్, ఇదైతే క్యూట్గా ఉంది. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు కదా, కానీ బాగుందని తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి అత్తమ్మ వాళ్ళకి అక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు పెట్టిన శారీస్ అన్నమాట. ఇది మైసూర్ సిల్క్, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే, 5000 దాకా ఉన్నది. క్లాత్ చాలా చాలా బాగుంది, ఒరిజినల్ కదా, సో ఇంకా అట్లా మంచి క్లాత్ అయితే వచ్చింది. ఇది ఒక శారీ అనమాట. ఇది వచ్చేసి బాగా డార్క్ పర్పుల్ కలరు. అండ్ ఇంకొక 2 శారీస్ కూడా ఉన్నాయి, చూపిస్తా. ఇవన్నీ కూడా పెట్టిన శారీసే. ఇది కూడా మంచిగా ఉంది కలర్, మెరూన్, డార్క్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ అనమాట. ఇంకొక శారీ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి కొంచెం సాఫ్ట్ సిల్క్ లాగా ఉంది. ఇది గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అనమాట. ఇట్లా శారీస్ కూడా వచ్చాయి అత్తమ్మకి. అత్తమ్మ వాళ్ళు మైసూర్ అండ్ బెంగళూరు కవర్ చేశారు. బెంగళూరులో ఇవి శారీస్ పెట్టారనమాట. చూసారు కదా, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు, కానీ ఇవి యూస్ఫుల్ అవుతాయని మనకి తీసుకొచ్చారు. ఈ చిన్న చిన్న స్పూన్స్ కూడా బాగా నచ్చినాయి. మీకేం నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ స్వీట్స్ చెప్పాను కదా, స్వీట్స్ ఇవైతే న్యాచురల్ ఫుడ్ కలర్స్, అసలు ఫుడ్ కలర్స్ వాడలేదంట. నాకు వీడియోలో కొంచెం కలర్లా కనిపిస్తున్నాయి, కానీ డైరెక్ట్ చూస్తే నార్మల్ కలర్లో ఉన్నాయి. ఇవి టేస్ట్ కూడా బాగున్నాయి. చూసారు కదా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.